నమస్తే వెల్కమ్ టు ఏబీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కేదార్నాథ్ లో తప్పిన పెను ప్రమాదం కూలిపోతున్న హెలికాప్టర్ ను చాకచక్యంగా హెలిప్యాడ్ దిగువన లోతైన గుంటలో ల్యాండింగ్ చేసిన పైలట్ రాజస్థాన్ బార్మర్ జిల్లాలో జరిగిన దారుణం బిడ్డ నోట్లో విషం పోసిన ముఖేష్ సోదరి రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన బస్సు టీడీపీ నేతల దాడులపై చర్యలు తీసుకోవాలంటూ సీఈఓ ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు 60కి పైగా కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరిన మల్లాది విష్ణు లేల్లా అప్పిరెడ్డి సూపర్ స్టార్ రజనీకాంత్ ను గోల్డెన్ వీసాతో గౌరవించిన యుఏఈ ఆ దేశ సాంస్కృతిక పర్యాటక శాఖ చైర్మన్ చేతుల మీదుగా అందుకున్న తలైవా నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలో 6 పాయింట్ల స్వల్ప లాభంతో 75,424 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్ దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ లో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో కూడిన హెలికాప్టర్ అదుపు తప్పింది. కూలిపోతున్న హెలికాప్టర్ ను పైలట్ చాకచక్యంగా హెలిప్యాడ్ దిగువన లోతైన గుంటలో ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 7 ప్రయాణికులు ఉన్నారు. మరోవైపు ప్రమాద సమయంలో భక్తులు ప్రాణభయంతో హెలిప్యాడ్ వద్ద పరుగులు తీశారు. రాజస్థాన్ బార్మర్ జిల్లాలో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. బద్రేష్ గ్రామానికి చెందిన ముఖేష్ సోదరి అమానవీయంగా ప్రవర్తించింది. తన సోదరుడి బిడ్డ నోట్లో విషం పోసింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. గతంలోనూ ఆ మహిళ ఇలాగే ప్రవర్తించింది. దీంతో ముఖేష్ కు పుట్టిన 2 పిల్లలు గతంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.
రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికుల బస్సు ఘాట్ రోడ్డులో వెళ్తుండగా అదుపు తప్పింది. 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వారంతా ప్రాణభయంతో కేకలు పెట్టారు. చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడకు చేరుకుని బాధితులను కాపాడారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల దాడులపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైసీపీ నేతలు మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడుతుందని వారు ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. 60కి పైగా కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరినట్లు వారు తెలిపారు. ఎన్నికల కమిషన్కి ఒక కంప్లైంట్స్ ఇచ్చాం 2 చోట్ల. ఎక్కడైతే హై రిస్క్ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్ మీద ముందస్తుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి దృష్టికి తీసుకెళ్ళింది. దాని మీద అక్కడ గొడవలు జరిగేటటువంటి, ఘర్షణలు జరిగేటటువంటి అవకాశం ఉంది. దీని మీద ముందస్తు చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వదిలేశారు. దీంతో పాటు అధికారం చేతిలో ఉంది కదా అని ఎన్నికల కమిషన్ని, ఐపీఎస్ ఆఫీసర్ని బదిలీ చేయండి అని ఒక పక్క చెప్తూనే, ఒక పక్క ఏ అధికారుల్ని పోస్టింగ్స్ ఇవ్వాలో కూడా ఈ కూటమి, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి కూటమి పురంధరేశ్వరి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తరం రాయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మాచర్ల కానీ, గురజాల కానీ, సత్తెనపల్లి కానీ, నరసరావుపేట కానీ ఇలాంటి నియోజకవర్గాల్లో మీరు రాసినటువంటి ఉత్తరం మూలంగా అక్కడ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఎన్నికల కమిషను ఎమ్మెల్యే ఒక పోలింగ్ స్టేషన్లోకి పోయి ఏదో చేశాడు అని చెప్పని, ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పని, పరారైపోయాడని చెప్పని ఏదో రకరకాలుగా డిమారలైజ్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సర్వశక్తులు కూడా పోలింగ్ అయిపోయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెడుతూ, అసలు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు ఆ వీడియోని లోకేష్ ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? లోకేష్కి ఆయన చేతికి ఏ విధంగా? సెట్టూరు మండలం కంబాలపల్లి గ్రామ శివారులో పొలం పనులకు వెళుతున్న హనుమంతరాయుడు అనే రైతుపై ఎలుగుబంటి గురువారం ఉదయం దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన హనుమంతరాయుడును బంధువులు, గ్రామస్తులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడుల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరారు. సెట్టూరు మండలం కంబాలపల్లి ఉంది. పొద్దున్న 6 గంటల వరకు చిగిరిపోయింటే వెలుగుబండి వచ్చి కలిసింది. మీకేం కాలేదన్నా? గాయాలైంది. తెల్లంజాను 6 గంటలు చిగిరిపోయింది సార్. అది చిగిరిపోతుంటే వెలుగుబండి వచ్చి కలిసింది. కంబాలపల్లి విలేజ్, సెట్టూరు మండలం. ఈ అబ్బాయి నాకు అల్లుడవుతాడు. పొద్దునే 6:30 అట్లా చిగురు బీక్కి వచ్చే కానీ తోటలో పోయినాడు. పోయినప్పుడు ఒంటరిగా అక్కడ నుంచి వంక ఉంది, ఆ వంక అంటే వస్తా అంటే ఆ అబ్బాయి దాన్ని చూసి అరిచినాడు. అరిచిన తర్వాత మానెక్కినాడు. మానెక్కితే వెంటనే పోయి అది పైకి ఎగిరి పీక్కొని ఉంది అనమాట. పీక్కున్నప్పుడు ఇంక అంతలోనే కుక్కలు పారిపోయినాయి. మా గొర్రెల దొడ్డి ఉంది మా దగ్గర. పోయి కుక్కలు అది ఎప్పుడైతే పోయి మరిగినాయో ఇడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. మాకు అప్పుడే తెలిసింది. అందరూ పోయి హాస్పిటల్కి తీసుకొచ్చినాం. దీన్ని చూసి అధికారులు కూడా స్పందించి దీన్ని పట్టించుకుంటారని కోరుకుంటున్నాం. ఎన్నికల కౌంటింగ్ రోజున నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అల్లవరం సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ కుమార్ హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ కుమార్ ఆదేశాలతో అమలాపురం డీఎస్పీ ఎం మహేశ్వరరావు పర్యవేక్షణలో అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వీరబాబు ఆధ్వర్యంలో ఎంట్రుకోన సర్పంచ్ తెక్కారెడ్డి నాగ వెంకట శ్రీనివాస్ అధ్యక్షతన అల్లవరం ఎస్ఐ హరీష్ కుమార్ ఎంట్రుకోన గ్రామంలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ నాయకులతో జూన్ 4వ తేదీన ముమ్మిడివరం శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్షన్ కౌంటింగ్ కు సంబంధించిన కొన్ని అంశాలను ఎస్ఐ హరీష్ కుమార్ అవగాహన కల్పించారు. అల్లవరం మండలంలో కార్డన్ సర్చ్ పలు గ్రామాల్లో అవగాహన కల్పించడం అధికంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో నార్గన శ్రీనివాసరావు, వర్రె సూరిబాబు, వాసర్ల శ్రీనివాసరావు,
గెద్దాడ శ్రీనివాసరావు, సాపే సత్యనారాయణ, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాంటి ఏం పెట్టుకోకుండా ఆ రోజు నేను చాలా సీరియస్ చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఏజెంట్లు అనేవాళ్ళు మాత్రమే కౌంటింగ్ సెంటర్కి వెళ్ళాలి. రెండోది వచ్చేసి ఎవరికి ర్యాలీలకి విజయోత్సవాలకి బాణసంచ కాల్చడానికి ఎవరికి అనుమతి లేదు. ముఖ్యంగా బాణసంచ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయడానికి ఉండదు. మూడో విషయం, ఈ 3 విషయాలు మధ్యలో పెట్టుకుని 4వ విషయం ఏంటంటే 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు గుమిగొట్టాలి కానీ ఏమి కానీ చేయకూడదు. అక్కడ కౌంటింగ్ జరుగుతూ ఉంటే ఊర్లో ఎక్కువ మంది గ్యాదర్ అవ్వటం కానీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ ఎస్పీ గారు అనేటువంటి శ్రీ శ్రీధర్ గారి ఆదేశాల మేరకు అమలాపురం డిఎస్పీ గారు అనేటువంటి మహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అమలాపురం రూరల్ సర్కిల్ సిఏ గారు అనేటువంటి వీరబాబు గారి పర్యవేక్షణలో ఈరోజు ఎంట్రీకోన విలేజ్లో రాబోయే ఎలక్షన్ కౌంటింగ్ జూన్ 4న జరిగే ఎలక్షన్ కౌంటింగ్కి సంబంధించి ఎంట్రీకోన అనే గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల నాయకులు అటెండ్ అయ్యారు. సో వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా జూన్ 4న ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించాలి అనే వాటి మీద డిస్కషన్ జరిగింది. సో దాంట్లో భాగంగా జూన్ 4న మీ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే పబ్లిక్ అందరూ కూడా ఓన్లీ ఏజెంట్లు మాత్రమే ఎలక్షన్ కౌంటింగ్ ప్రదేశానికి అనగా ముమ్మడివారం చీయేరు దగ్గర ఉన్న శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి అనుమతించబడతారు. మిగిలిన సాధారణ పబ్లిక్ అనుమతించబడతారు. రెండోది ఏంటంటే ఆ రోజు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ బాణసంచా కానీ కాల్చడం నిషేధం ఉంది కాబట్టి మీరెవరు కూడా అలాంటి బాణసంచా కాల్చడం కానీ చేయరాదు. అలాగే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి అందరూ కూడా సావధానంగా వ్యవహరించాలి. ఇంకోటి ఏంటంటే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఆ రోజు ఎటువంటి జనాలు కూడా గుమిగోడు ఉండకూడదని చెప్పేసి మా ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మీ మీడియా ముఖంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే జూన్ 4న కౌంటింగ్ రోజున అందరూ కూడా అప్రమత్తతో వ్యవహరించి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. 100 మంది కుర్రోళ్ళతో సమానం నా ఉద్దేశం. 100 మంది కుర్రోళ్ళకి సమానం చెప్పగలరు. సో వాళ్ళందరూ లైన్లో చేశారు. ముందుగా పార్టీ లీడర్కి, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన నాయకులందరినీ ముందే పిలిచి ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆల్మోస్ట్ నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకే చలో మాచర్లకు వెళ్తున్నాం కానీ ఈవీఎం మిషన్లు పగలగొట్టిన పిన్నెల్ని వదిలేసి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి తొత్తుగా జవహర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ బృందం మాచర్లలో, అదేవిధంగా గుంటూరులో బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ శేషగిరావు, చాలామంది పార్టీ కార్యకర్తల నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ పిన్నెల్లి పరారు, ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. ఇవాళ ఏదైతే ఆ రోజు 13వ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టారు. అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు, ఏపీఓ ఉన్నాడు, పీఓ ఉన్నాడు, రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్. మాజీ రాజ్యసభ సభ్యులు సిపిఐ మాజీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నల్లమల గిరిప్రసాద్ 27వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఖమ్మం పాత బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, పార్టీ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో కార్మికుల హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహానీయుడని కొనియాడారు. దీర్ఘకాలం కమ్యూనిస్ట్ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం చేసేటువంటి అమరజీవి కాబట్టి నల్లమల గిరిప్రసాద్ గారు 27వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహం దగ్గర వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కాబట్టి నల్లమల గిరిప్రసాద్ గారు తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు నిజాం ఆర్థిక పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం, ముక్తి కోసం జరిగినటువంటి మహోత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని ఆ ఉద్యమంలో ఆయన తుపాకీ గుండు తగిలినా కూడా ఎదురొట్టి నిలిచి
అనేకమైనటువంటి ఆనాడు పేద ప్రజలకి లక్షల ఎకరాల భూమి పంపించి పెట్టే దాంట్లో నిజాం పరిపాలన నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి చేసే దాంట్లో ప్రధానమైన పాత్ర కామని గురుప్రసాద్ గారు పోషించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్లో ఒకరిగా డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అనేకమైనటువంటి పోరాటాలు ఇవాళ ఆనాడు నిర్వహించి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఒక ముందుకు తీసుకోవడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆనాడే గిరిప్రసాద్. కర్నూలు జిల్లా గూడూరు మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెంచుకలాడు గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆధార్ కార్డు మీద 10 జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామాజీపేట గ్రామంలో రైతులు రాయకల్ బోర్నపల్లి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ అబ్దుల్ కయ్యూం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, సీఈఓ ఎలికేటి రవికుమార్ పోలీసుల ముందు వారి బాధలు చెప్పుకోవడం జరిగింది. రైతులు మాట్లాడుతూ వరి కోతలు కోసి 40 రోజులు కావస్తున్నా ఇప్పటికీ సహకార సంఘం వారు ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని, తూకమైన బస్తాలను తరలించడం లేదని, ఇదంతా సహకార సంఘ అధికారుల నిర్లక్ష్యంతోనే జరుగుతుందని, ఒక పక్క వాతావరణ శాఖ వారు భారీ వర్ష సూచన చెప్పినప్పటికీ అధికారులు రైతుల పక్షాన ఆలోచించడం లేదని, అధిక తూకం తప్పతాలు పేరుతో ఒక సంచికి 2 నుండి 3 కిలోలు కటింగ్ చేయడం ద్వారా మేము చాలా నష్టపోతున్నామని, ఒక పక్క ముఖ్యమంత్రి వరి ధాన్యం కొనుగోలులో ఎటువంటి కోతలు లేకుండా తడిచిన ధాన్యాన్ని కూడా తప్పకుండా తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ అధికారులు రైస్ మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని, దానికి తహసీల్దార్ స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి లారీల కొరత లేకుండా తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు తప్పకుండా తీసుకుంటామని, దానికి నేను బాధ్యత తీసుకుని సహకార సంఘ అధికారులతో చర్చించి మీ సమస్యలు తీరుస్తానని చెప్పడంతో రైతులు వారి ధర్నా విరమించారు. రైతులు పండించిన పంట పోసిన తర్వాత ఎంతమంది రైతులు పోసింది, ఎన్ని టిప్పులు పోసింది, ఎన్ని బస్తాలు అయితే ఎన్ని లారీలు కావాలని ప్రోగ్రామ్ అనేది ఉంటుంది కదా. మరి ప్రోగ్రామ్ పెడితే సార్ 3 రోజులకు 4 రోజులకు ఒక లారీ వస్తుందా? వచ్చిన లారీ ఒకటే వస్తుందా? వచ్చిన లారీ ఒకటే వస్తుందా సార్? ఒక లారీకే ఇంకో లారీ రావద్దా? ఒక లారీ అయినా వస్తాడు. రైతుల దగ్గర సంచికి అర్థంగా 4 రూపాయలు వసూలు చేస్తాడు. 4 క్వింటాలకు 3 కిలోలు న్యాయం ఎక్కడ జరిగినట్టుంది? అట్లాగా సార్ నేను చెప్తాను, మాకు న్యాయం ఎక్కడ చేసినట్టు సార్ మీరు? మాకు న్యాయం చెప్పండి. ఏసీబీ వలలో చిక్కిన ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టి మురళి, కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిస్తే ఇందుకు గాను 2 లక్షల మురళి డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రాత్రి జిల్లా పరిశ్రమల కేంద్రంలో డబ్బులు తీసుకుంటుండగా
జిఎంను రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. సార్ మళ్ళీ ఎవరు అడగరు కదా సార్? నేను ఇంకెవరికి ఇవ్వద్దు సార్, ఇంకెవరు అడగరండి. తీసుకొని కాదనేది తీసుకొని కాదనేది ఇంకెన్నాళ్ళు ఉంటారు ఓకేనా? శ్రీముఖ ఎంటర్ప్రైజెస్ అని ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉందండి. దాన్నేమో పి శ్రీనివాస్ కుమార్ అని రన్ చేస్తున్నారు. ఆయనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఒక 40-50 లక్షల దాకా రావాల్సి ఉంది. ఆ ఫైల్ గురించి ఆయన గత సంవత్సర కాలంగా తిరుగుతున్నాడు. ఆయనకేమో దాదాపు ఒక 2.5 లక్షలేమో లంచం కింద ఆడడం, మొత్తానికి 2 లక్షలకేమో ఆయన ఒప్పుకోవడం ఇదంతా జరిగిందన్నమాట. ఒప్పుకున్న తర్వాత ఆయనకి పని జరగటం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఏంటంటే ఆయన ఆఫీస్కి వచ్చేస్తే ఆయన మళ్ళీ జిఆర్టీ హోటల్ దగ్గర రమ్మని చెప్పడం, అక్కడ డబ్బులు తీసుకుని ఆయన కార్ డిక్కీలో పెట్టుకున్నారండి. ఆ టైంలో రాజమండ్రి నుంచి డిఎస్పీ శ్రీహరి నేను, తర్వాత మా ఇన్స్పెక్టర్స్ వాసుకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, తర్వాత సతీష్ గారు, మా టీం అంతా కలిపి ట్రాప్ చేశాము. అమౌంట్ కూడా ఆ 2 lakhs రూపీస్ కూడా డిక్కీలు సీజ్ చేశామండి. మీడియేట్స్గా కూడా గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారండి. కర్నూలు జిల్లా కోసిగిలో కోసిగయ్య రథోత్సవం ఉదయభానుడు కనుమరుగవుతుండగా కన్నుల పండుగగా సాగింది. కోసిగయ్య రథోత్సవానికి భక్తులు వేలాదిగా తరలి రావడంతో కోసిగి అంత జనసంద్రంగా మారింది. కోసిగిలోని 3వ వార్డులో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామికి మరో పేరుగా పిలువబడే కోసిగయ్య స్వామి పండుగ సందర్భంగా 2 రోజులుగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఉదయం నుంచే కోసిగయ్య స్వామికి ఆకు పూజ, నది జలాలచే అభిషేకాలు, మంగళ హారతులు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఉదయాన్నే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి వేరువేరు సమయాల్లో తమ తమ కార్యకర్తలతో కలిసి వచ్చి రథోత్సవానికి పూజలు చేశారు. సౌత్ ఇండియా స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ కు మరో గౌరవం దక్కింది. యుఏఈ ప్రభుత్వం వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని సత్కరించేందుకు గోల్డెన్ వీసాను అందిస్తోంది. తాజాగా ఆ జాబితాలో రజనీకాంత్ చేరారు. తాను యుఏఈ గోల్డెన్ వీసా అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా యుఏఈ ప్రభుత్వానికి లూలు గ్రూప్ చైర్మన్ కి కృతజ్ఞతలు తెలిపారు. Today I am honored to receive a prestigious golden visa of UAE. My heartfelt thanks to UAE government
and to my friend, Lulu Group, Chairman and Managing Director, Mukesh Subadisov. Without him, this would not have happened. I am grateful to him. Shukran. బెంగళూరు రేప్ పార్టీ కేసులో హీరో శ్రీకాంత్ పేరు రావడంతో ఆయన ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే హీరో శ్రీకాంత్ కు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారని వార్తలు వినిపిస్తుండటంతో ఆయన మరోసారి ఈ అంశంపై స్పందించారు. తనకు ఏ నోటీసులు రాలేదని, తన మీద తప్పుడు ప్రచారాలు చేస్తే తానే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. నేను కూడా ఉన్నాను, నేను అలాగే ఉన్నానని వచ్చింది కదా. నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని పేపర్లో రావడం జరిగింది. కానీ మీరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది, ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ బాగుపోవడం నుంచి మీరు ఇటువంటి హైలైట్ చేసి వస్తే ఉన్న యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు. సో ఒకటే ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుసుకుని నిజంగా ఉందంటే ఏదో రాయండి, లేదంటే లేదు. లేదంటే కనుక కానీ ఎలా వెళ్ళాలి, ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి, ఛాలెంజ్ తో కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం చూద్దాం. ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను, కోర్టులో తెచ్చుకుంటాను, నేను ఫైల్ చేస్తాను. ఎందుకంటే ఏంటని తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది నాకు. ఒకవేళ అటువంటిది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయడానికి రెడీ. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల మద్దతుతో పుంజుకొని కాసేపటికి ఫ్లాట్ గా మారాయి. సెన్సెక్స్ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 75,424 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 22,962 దగ్గర కొనసాగుతుంది. ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా M&M, మారుతి, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కేదార్నాథ్ లో తప్పిన పెను ప్రమాదం. కూలిపోతున్న హెలికాప్టర్ ను చాకచక్యంగా హెలిప్యాడ్ దిగువన లోతైన గుంటలో ల్యాండింగ్ చేసిన పైలట్. రాజస్థాన్ బార్మర్ జిల్లాలో జరిగిన దారుణం. బిడ్డ నోట్లో విషం పోసిన ముఖేష్ సోదరి. రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం. 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన బస్సు. టీడీపీ నేతల దాడులపై చర్యలు తీసుకోవాలంటూ సీఈఓ ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. 60కి పైగా కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరిన మల్లాది విష్ణు, లేలా అప్పిరెడ్డి. సూపర్ స్టార్ రజనీకాంత్ ను గోల్డెన్ వీసాతో గౌరవించిన యుఏఈ. ఆ దేశ సాంస్కృతిక పర్యాటక శాఖ చైర్మన్ చేతుల మీదుగా అందుకున్న తలైవా. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 6 పాయింట్ల స్వల్ప లాభంతో 75,424 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.